హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంజాయ్ బై 46. ఈరోజు వీడియో వచ్చేసిందంటే మనమైతే ఫ్రీ ఫైర్ అయితే ఆడదాము. పోయిన వీడియోలో చూసుకోవచ్చు, మనమైతే సిఎస్ స్క్వాడ్ అయితే ఆడదాము. కానీ ఇప్పుడు అయితే బ్యాటరీ రాయల్ అయితే ఆడదాము. మనం బోర్ కొడుతుందని బ్యాటరీ రాయల్ అయితే ఆడదాము. ఇక స్టార్ట్ చేసేద్దాం. మన కలెక్షన్ చూపిస్తా, ఇగోండి చూసుకోవచ్చు మన కలెక్షన్. చూడండి ఎన్ని ఉన్నాయో. చూసుకోండి. మన కాడ ఇది ఉంది. ఇంకా గన్ను స్కిల్, మంచి స్కిల్. అంటే ఈ స్కిల్లో నాకు నచ్చిందంటే చూపెడుతున్నాను. ఇదాను, ఇంకా ఇది వుడ్ పీకరు, ఇంకా ఇది అన్నమాట. ఎందుకంటే ఇదైతే వివో అన్నమాట, వివో స్కిల్ అన్నమాట. అది మనకైతే పైన చూసుకోవచ్చు 1 minute 5 seconds అయితే పడ్డది టైము. ఇప్పుడైతే గేమ్ లోకి అయితే వచ్చేసాం. అది మనమైతే షోలో అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయింది. మనమైతే ఏరోప్లేన్ వచ్చాం. మనమైతే ఎక్కడ దిగుదామంటే కొంచెం ముందుకెళ్ళచ్చు, దిగుదాం ఎక్కడో ఒకట. మనమైతే ఇక్కడైతే దిగుదాం హై స్కూల్లో. ఇప్పుడైతే మనమైతే దిగేసాము. మనకి దిగంగానే ల్యాండ్ మైన్ అయితే దొరికింది. ఇంకా ప్రిపేర్ అయితే దొరికింది. డబుల్ షాట్ అయితే దొరికింది. డబుల్ షాట్ మనకి ఎంత మంచిగా పనికొస్తుంది అంటే మీకు తెలియదు. సారీ, తెలుసు అనుకుంటా. మనకి డబుల్ షాట్ అను గాయస్ 8 ఉన్నాడు ఇక్కడ. ఆఫ్లైనా ఎట్లా పడ్డదో 188 2 times అయితే పడ్డది. ఇందాకైతే ఇటు కూడా 8 వెళ్ళినట్టు అనిపించింది. వాడు కనెక్ట్ అయిపోయింది. మనం 3 కెళ్ళలు అయితే కొట్టేసాం. వెనకాల ఇంకా 2 ఉన్నట్టున్నారు. ఇటైతే ఉన్నాడు ఒకడు, ఇటైతే ఉన్నాడు, కనిపించేస్తుంది మ్యాప్ లో. దీనిలో ఉంటే మేబీ దీని లోపల అయితే ఉండొచ్చు. పారిపోతుంది. మనకైతే కిల్ అయితే వచ్చింది, చూసుకోవచ్చు. బ్యానర్ అయితే ఇచ్చారు. ఆమె అయితే దగ్గర అయితే వచ్చింది. మనం హెడ్ షాట్ అయితే ఒక బుల్లెట్ అయితే పడ్డది. 160 అయితే పడ్డది అనమాట. మనకి చూసుకోవచ్చు మన కాడ హెల్త్ అయితే 146 HP అయితే ఉంది. మనమైతే వేరే దగ్గరికి అయితే వెళ్తాము. మన కాడ డబుల్ షాట్ బుల్లెట్లు అయితే లేవు. మనమైతే డబుల్ షాట్ బుల్లెట్లు అయితే ఎత్తుక్కుందాం. ఇక్కడ వెస్ట్ లెవెల్ 1 ఉంది. మనకు 1 వద్దు వెస్ట్. ఎనిమిస్ ఎవరు లేరు. మనకైతే దిగగాల 5 కిల్లు అంటే మాటలా. ఇక్కడ అయితే P90 అయితే ఉంది. కానీ మనకి డబల్ షాట్ బుల్లెట్లు అయితే కావాలి. డబల్ షాట్ బుల్లెట్ అయితే కనిపించట్లేదు. ఎక్కడ ఉన్నాయి డబల్ షాట్లు బుల్లెట్లు? సెట్. ఇక్కడైతే డబల్ షాట్ అయితే ఉంది, కానీ బుల్లెట్ లేవు. ఎవడో దొబ్బేశాడు, వాడిని వదిలిపెట్టావా? ఇంకా
ఎక్కడికి వెళ్దాం? అక్కడైతే మష్రూమ్ అయితే ఉంది, మనమైతే మష్రూమ్ అయితే తీసుకుందాం. లోడ్ అయితే అవుతుంది. వెనకాల అయితే మ్యాప్ లో అయితే కనిపించింది, వెనకాల ఒకటి ఉన్నాడు. అటు అయితే పోయాడు. మనకైతే ఇటు నుంచి అయితే కొట్టాడు ఒకడు. మధ్యలో వస్తే 246 అయితే ఎద్దు అన్నది గాయ్స్. పాపం బిడ్డ పని కొట్టకపోయినా వాడే వచ్చి డ్యామేజ్ తీసుకున్నాడు, సచ్చాడు. ఏం చేద్దాం చెప్పండి, అట్లున్నారు గేమ్ ప్లే రాకుండా. మనకైతే అక్కడైతే బండి ఉందన్నమాట, మనమైతే బండి తీసుకొని వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఎన్నిటిని గాయ్స్ ఇంకా 30 మెంబర్స్ ఉన్నారు, మనకి 7 కిల్లులు అయితే వచ్చాయి. ఈ రౌండ్ బోయా కొట్టాము. అయితే బోరు కొట్టి వెళ్ళాలి. చలో ఇప్పుడు అయితే మనమైతే ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాము. ఫ్యాక్టరీ దగ్గర ఉండొచ్చు మేబీ. బండి అయితే స్పిడ్ అయితే అవుతుంది, ఇందాక వాన పడ్డట్టుంది. నా బండి స్కిడ్ చూడేటట్టుందో అట్లా ఉండదు మోడల్. మనకైతే వెస్ట్ అయితే కొంచెం డ్యామేజ్ అయితే పడ్డది. ఇక్కడ ఏంది ఎవరు కనిపించట్లేదు. భయపడ్డాడేమో గాయస్, ఎవ్వడు వస్తలేడు గాయస్. ఇక్కడైతే ఎవ్వరు లేరు, మనమైతే మళ్ళీ షిఫ్ట్ అయిపోదాం. ఆగండి, దీనిలో బుల్లెట్ లోడ్ చేస్తున్నాం. మన దగ్గర అయితే డ్యామేజ్ గాయస్ కనిపించాడు. హెడ్ అయితే పడ్డది గాయస్. మనమైతే వెస్ట్ అయితే ఫ్యాక్టరీకి వచ్చి రాగానే అయితే ఒక కిల్ అయితే వచ్చింది. అసలు గ్లో అయినా కూడా కొత్తనే ఉన్నారు గాయస్. మనకైతే డబల్ షాట్ బుల్లెట్లు అయితే కనిపించాయి, ఇక కనిపించేసాయి. లాంగ్ రేంజ్ కూడా బుల్లెట్లు అయితే తీసుకున్నాయి, ఎందుకంటే లాస్ట్ బుల్లెట్ అయితే చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఒకసారి ఫ్యాక్టరీలోకి అయితే వెళ్దాము, ఫ్యాక్టరీలో ఉన్నారో లేదో. ఇక్కడైతే ఎనిమీస్ ఎవ్వరు లేరు గాయస్, ఒక్క నిమిషం ఆగండి గాయస్. ఇక్కడైతే ఎనిమీస్ అయితే ఎవ్వరు లేరు గాయస్. ముందైతే ఫుల్ మెడికిట్ ఉన్నట్టుంది. ఇక్కడైతే ఉంది గాయస్ ఫుల్ మెడికిట్ అండ్ హాఫ్ మెడికిట్ అయితే ఉంది. మనం అయితే ఎస్కేఎస్ వద్దులే గాయస్, ఎస్కేఎస్ తో ఎక్కువ హెడ్లు పడే ఛాన్సులు అయితే లేవు. ఇక్కడ మళ్ళీ డబల్ షాట్ బుల్లెట్లు అయితే ఉన్నాయి. నా నుంచి బుల్లెట్లు కనిపించలేదు, ఫ్యాక్టరీలోకి రాగానే బుల్లెట్లు అయితే కనిపించేసాయి. ఇక్కడైతే టోకెన్లు అయితే కొన్ని అయితే దొరికినాయి. మన బండి ఎక్కడ పెట్టాము గాయస్. ఎనిమిది గాయస్, మనం వెమ్మడి మనీ కొడతాం. వాడు పారిపోతున్నాడు. ఇక్కడ హెడ్ షాట్ అయితే పడ్డది. ఇక్కడైతే డ్రాప్ అయితే ఉంది, డ్రాప్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇన్ఫినిటీ బుల్లెట్లు వస్తాయి, డ్రాప్ లేదని గన్ వస్తే. ఇక్కడైతే ఒక ఎనిమిది కూడా లేడు. గాయస్ ఎనిమిది మనకైతే కిల్ అయితే వచ్చేసింది అనమాట. అక్కడ కూడా అయితే డ్రాప్ పడదు, అది నిండే లోపు కాస్త ఆగండి. ఇదైతే నిండిపోతుంది, ఇదైతే నిండిపోయింది గాయస్. మొత్తం గన్ అయితే ఒక్కటి కూడా రాలేదు. ముందైతే ఇంకో డ్రాప్ అయితే పడ్డది, అక్కడైతే గన్లు వస్తాయేమో చూద్దాం, మేబీ రావచ్చు గాయస్. ఏడబ్ల్యూఎం వై ఉంది, కాకపోతే ఏడబ్ల్యూఎం మనకు వద్దు. మనమైతే ముందుకైతే వెళ్దాం, ఇంకా మన బండి అయితే తీసుకొని వెళ్ళిపోదాం గాయస్. ఇక్కడే అయితే బండి ఉండాలి, కానీ ఇక్కడే ఉంది గాయస్ బండి అయితే. మన బండి తీసుకోవచ్చు, మస్తుంది కదా గాయస్. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్దామంటే ఒక నిమిషం గాయస్ ఆగు, కొంచెంసేపు అయితే దీనిలో అయితే ఉందాం గాయస్. మన ఈపీ అయితే పెరుగుతుంది. ఈపీ అయితే నిండిపోయింది గాయస్, ఇంకా వెళ్ళిపోదాం తొందరగా గాయస్. ఇక్కడైతే ఎన్ని ఉన్నాడు
హెడ్ అయితే మిస్ అయింది. డబల్ షాట్ బుల్లెట్లు అయితే చాలానే ఉన్నాయి వీడి దగ్గర. ఎందుకు డబల్ షాట్ బుల్లెట్లు? డబల్ షాట్ బుల్లెట్లు ఆటో అయితే స్పీడ్ అయితే పోదు. మనం అయితే బండి తీసుకునే లోపు అటు నుంచి ఒక ఎనిమిది వస్తుంది. అయితే హెడ్ పడ్డది. ఎనిమిస్ క్లాక్ టవర్ నుంచి అయితే చాలా మంది వస్తారు గాయస్. ఇక్కడైతే డ్రాప్ అయితే ఉంది. ఇక్కడ కూడా ఏడబ్ల్యూఎంఏ గాయస్. ఏడబ్ల్యూఎం తప్పితే ఏమి ఏదైతే ఇచ్చిన బాగుండు గాయస్. ఇంకా 7 మెంబర్స్ అయితే ఉన్నారు. అందులో మనం అయితే ఒక్కలము. ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు. ఇంకా 6 కొట్టేస్తే అయిపోతుంది గాయస్. మనకైతే బోయ్ వచ్చేసరి 6 మెంబర్స్ అయితే కొడితే ఆ ఎంబీస్ అయితే ఎత్తుకుదాం. ఎక్కడ గాయస్ ఎందుకు అయితే కనిపించట్లేదు గాయస్. ముందైతే ఉండొచ్చు. వెనకాలైతే మాన్స్టర్ ట్రక్ అయితే ఉంది కానీ మనకు అదంతా వద్దు. మనం అయితే ఓన్లీ బైకే. ఇంకా 3 మెంబర్స్ గాయస్. ఇంకా అయితే 2 ఉన్నారు. మన గాయస్ ఇంకా ఒక్కడే మనమైతే 12 కిల్స్ అయితే కొట్టాము. 1 కూడా కొడితే 13 కిల్స్ అవుతాయి గాయస్. ఇంకా ఎక్కడున్నాడు? బోయ్ వచ్చేసి ఒక్కని కొట్టేస్తే గాయస్ ఎక్కడున్నాడు గాయస్? ఏమి మీకు ఏమైనా కనిపిస్తే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే లేడు గాయస్. ఇంకా ఒక్కడే గాయస్. ఒక్కడు దొరికితే మనమైతే ఫైనల్లీ బోయ్ అయితే కొట్టేశాం. ఈ రౌండ్ అయితే బోయా కొట్టాం. మనకి 6 బోయస్ అని పైన అయితే వచ్చింది, మీరు చూసుకోవచ్చు. ఇంకా తర్వాత వీడియో అయితే నేను సిఎస్ అయితే పెడతాను. ఓకే గైస్ బాయ్. మనం అయితే చూసుకోవచ్చు 12 కిల్స్ అయితే కొట్టాం. డ్యామేజ్ ఏమో 2869 అయితే. సర్వైవల్ టైం ఏమో 10 minutes 2 seconds అయితే ఉంది. హెల్ ఏమో 205 అయితే ఉంది. ఇక్కడేమో 6 బోయస్ అని ఉంది. ఓకే గైస్ నెక్స్ట్ వీడియోలో అయితే మీ ముందుకి మళ్ళీ సిఎస్ తోటి మీ ముందుకైతే వస్తాను. ఓకే గైస్ బాయ్.